హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మానస. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం క్రిస్పీ చికెన్ లేదా పాప్కార్న్ చికెన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం అయితే నేను 3 రకాల ప్రొసెసెస్ చూపిస్తున్నాను. ఒకటి ఎయిర్ ఫ్రైడ్, ఇంకొకటి రోస్టెడ్, ఇంకొకటేమో డీప్ ఫ్రైడ్ అనమాట. ఎయిర్ ఫ్రైడ్ అండ్ రోస్టెడ్ చికెన్ ఫ్రైకి మనం ఆయిల్ని వాడాల్సిన అవసరం లేదు. సో అది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. సో వీడియో మిస్ కాకుండా ఫుల్ వీడియో చూడండి. ఫస్ట్ ఒక గిన్నె తీసుకోండి. అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం 2-3 ఎండుమిర్చిని మిక్సీలో వేసుకుంటే మనకి చిల్లీ ఫ్లేక్స్ రెడీ అయిపోతాయి. 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేస్తున్నాను. ఆ తర్వాత సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. నేను ఇటాలియన్ సీజనింగ్ కొంచెం వేస్తున్నాను. ఇది మీ ఇంట్లో లేకపోతే దాన్ని స్కిప్ చేయొచ్చు. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల పెరుగు యాడ్ చేస్తున్నాను. పెరుగు బదులు మీరు పాలు కానీ ఒక గుడ్డును కానీ యాడ్ చేసుకోవచ్చు. అందులోనే సగం నిమ్మకాయని స్క్వీజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా బాగా చేయితోటి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బోన్లెస్ చికెన్ని తీసుకోవాలి. ఒక 200 గ్రాములు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. సో ఆ చికెన్ ముక్కల్ని కూడా వేసి ఇందులోనే బాగా కోట్ చేయాలి. మసాలా అంతా మనం చేయితోటి మాత్రమే మిక్స్ చేయాలి. స్పూన్ తోటి మిక్స్ చేస్తే అంత బాగా కలవదు. అండ్ చేయితోటి బాగా రబ్ చేస్తున్నట్టుగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని కూడా యాడ్ చేస్తున్నాను. బియ్యం పిండి ప్లేస్లో మీరు మైదా కానీ కార్న్‌ఫ్లోర్ కానీ యాడ్ చేయొచ్చు. అది కూడా వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. చేతులతోటి చాలా బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. అంటే ఒక ఫ్రిడ్జ్‌లో 30 మినిట్స్ దాకా పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు మీరు బయటనైనా సరే ఒక అర్ధగంట మాత్రం కంపల్సరీ పెట్టాలి. అర్ధగంట కన్నా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. ఓవర్ నైట్ కూడా పెట్టుకోవచ్చు. రోజంతా రాత్రి మొత్తం అలా పెట్టుకోవచ్చు. బట్ ఆ మ్యారినేషన్ అనేది కంపల్సరీ. అలా చేస్తేనే మనకి చికెన్ అనేది జ్యూసీగా అవుతుంది. అండ్ బియ్యపిండి యాడ్ చేయడం వల్ల మనకి చికెన్ క్రిస్పీగా వస్తుంది. అందులోని మసాలాని పట్టి ఉంచడానికి కూడా అది మనకి సహాయపడుతుందనమాట. సో నేను ఈ మిశ్రమాన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్‌లో పెడుతున్నాను ఒక హాఫ్ అన్ అవర్. సో హాఫ్ అన్ అవర్ తర్వాత బయటికి తీసాను. ఇప్పుడు ఒక ప్లేట్లో బ్రెడ్ క్రమ్స్ తీసుకుంటున్నాను. నేను ప్యాంకో ప్లెయిన్ బ్రెడ్ క్రమ్స్ తీసుకుంటున్నాను. ఇవి మాత్రం స్కిప్ చేయకండి. ఎందుకంటే పైనుంచి క్రిస్పీగా ఉండడానికి మనకి ఇది చాలా హెల్ప్ అవుతుందన్నమాట. సో చికెన్ టెక్స్చర్ కూడా మనకి బయట ఫేమస్ రెస్టారెంట్స్లో దొరుకుతాయి కదా క్రిస్పీ చికెన్ అని, అలా ఉంటుందన్నమాట టెక్స్చర్ ఈ బ్రెడ్ క్రమ్స్ పెడితే. సో అందుకని నేను బ్రెడ్ క్రమ్స్ని పెడుతున్నాను. ఒక్కొక్క పీస్ తీసుకొని అలా బ్రెడ్ క్రమ్స్లో కోట్ చేసుకోవాలి. అన్ని చికెన్ పీసెస్ని అలా కోట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్‌నన్నీ బ్రెడ్ క్రమ్స్ తోటి కోట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇదే చికెన్ పీసెస్‌ని యూజ్ చేసి ఎయిర్ ఫ్రై అండ్ రోస్ట్ తర్వాత డీప్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే నేను ఎయిర్ ఫ్రై చూపిస్తున్నాను. ఎయిర్ ఫ్రై కోసం నేను నింజా ఫుడీ గ్రిల్‌ని యూజ్ చేస్తున్నాను. నింజా ఫుడీ గ్రిల్‌లో కుకింగ్ పాట్ ఒకటి పెడుతున్నాను. ఆ తర్వాత ఫ్రైయింగ్ బాస్కెట్ ఉంటుంది కదా, ఎయిర్ ఫ్రై బాస్కెట్, అది కూడా పెట్టి లిడ్ క్లోజ్ చేసి మనం ప్రీహీట్ చేసుకోవాలి ఫస్ట్ అవన్నీ. సో ప్రీహీట్ కోసం ఫస్ట్ అయితే పవర్ బటన్ని ఆన్ చేసి ఎయిర్ క్రిస్ప్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే నేను ఎయిర్ ఫ్రై చేస్తున్నాను కదా, ఎయిర్ క్రిస్ప్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి టెంపరేచర్ అనేది 390 ఫారెన్హీట్‌ని చూపిస్తుంది. ఆ తర్వాత స్టార్ట్ బటన్ని ప్రెస్ చేయాలి. అప్పుడు అవెన్ అనేది ప్రీహీట్ అవుతుంది. ప్రీహీట్ అయిపోయిన తర్వాత ఇలా యాడ్ ఫుడ్ సింబల్ని చూపిస్తుంది. ఆ తర్వాత మనం మ్యారినేట్ బ్రెడ్ క్రమ్స్ తోటి కోట్ చేసుకున్న చికెన్ పీసెస్‌నన్నీ ఇలా సింగిల్ లేయర్ లాగా అరేంజ్ చేసుకోవాలి. తర్వాత లిడ్ క్లోజ్ చేసి టైంని సెట్ చేసుకోవాలి. టైం 20 మినిట్స్ చూపిస్తుంది కదా, మనం 10 మినిట్స్ సెట్ చేసుకుంటే సరిపోతుంది. వితిన్ 10 మినిట్స్లో మనకి క్రిస్పీ చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. బట్ 5 మినిట్స్ తర్వాత ఒకసారి అన్ని టర్న్ చేసుకొని తిప్పుకోవాలన్నమాట. ఇంకో సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి. సో 5 మినిట్స్ తర్వాత అయితే అది చేసుకోవాలి. సో 10 మినిట్స్ తర్వాత చూడండి, ఆయిల్ లేకుండా హెల్దీ అయిన క్రిస్పీ చికెన్, క్రిస్పీ పాప్కార్న్ చికెన్ అనేది రెడీ అయిపోయింది.
ఇప్పుడు అవే చికెన్ పీసెస్ని యూజ్ చేసి రోస్టెడ్ క్రిస్పీ చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాము ఆయిల్ లేకుండా. దానికోసం అయితే నింజా ఫుడీ గ్రిల్లో కుకింగ్ పాట్ని పెట్టాను ఫస్ట్. తర్వాత లిడ్ క్లోజ్ చేసి అవన్నీ ప్రీ హీట్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ పవర్ బటన్ ప్రెస్ చేసి ఆ తర్వాత రోస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. రోస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు 375 ఫారెన్ హీట్ చూపిస్తుంది. నేను టెంపరేచర్ తగ్గించాను 360 ఫారెన్ హీట్కి పెట్టి. స్టార్ట్ బటన్ని ప్రెస్ చేస్తే అవెన్ అనేది ప్రీ హీట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత యాడ్ ఫుడ్ అనే సింబల్ని చూపిస్తుంది. అప్పుడు లిడ్ ఓపెన్ చేసి మనం చికెన్ పీసెస్ అన్నిటినీ ఈ బాస్కెట్లో అరేంజ్ చేసుకోవాలన్నమాట. కుకింగ్ పాట్ పెద్దగానే ఉంది కాబట్టి మనం ఎక్కువ పీసెస్ని యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. ఆ తర్వాత మనం టైంని సెట్ చేసుకోవాలి. 10 మినిట్స్కి పెడుతున్నాను. 10 మినిట్స్ పెట్టాను అంటే 5 మినిట్స్ తర్వాత ఒకసారి స్టిర్ చేసుకోవాలి. ఆ తర్వాత లిడ్ క్లోజ్ చేసి మళ్ళీ 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అంతే, జస్ట్ 10 మినిట్స్లో మనకి ఆయిల్ లేకుండా హెల్దీ చికెన్ రోస్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఎయిర్ ఫ్రై చేసినవి, రోస్ట్ చేసినవి మాత్రం 2 ఒకేలాగా ఉన్నాయి. టేస్ట్ కూడా ఒకేలాగా ఉన్నాయన్నమాట. అండ్ ఇవి చల్లారిన తర్వాత కూడా టేస్టీగానే ఉన్నాయి, క్రిస్పీగా కూడా ఉన్నాయి. సో ఎయిర్ ఫ్రైయర్ అందరూ ఇళ్ళల్లో ఉండదు కాబట్టి ఎయిర్ ఫ్రైయర్ లేని వాళ్ళు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి. బట్ ఎక్కువగా ఆయిల్ వేయకుండా జస్ట్ షాలో ఫ్రై లాగా చేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోండి. సో ఆయిల్లో ఫ్రై చేసినవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి, ఇంకా కలర్ఫుల్గా కూడా ఉంటాయి. అండ్ ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి వీడియోని షేర్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. Follow me on Instagram. Thank you for watching. Bye bye.